పెళ్లి చేసుకున్నాడు, భార్యను అమెరికాకు తీసుకెళ్లాడు. హాయిగా కాపురం చేసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ సరిగ్గా 4 నెలల్లోనే భార్యను చంపేశాడు. కానీ ఆ విషయం ఇండియాలో ఉన్న తల్లిదండ్రులు, బంధువులకు తెలియడానికి ఏడాది కాలం పట్టింది. అంతా సూసైడ్ అనుకున్నారు. కానీ భయంకరంగా భార్యను భర్తే హత్య చేసినట్లు అమెరికా పోలీసులు తేల్చారు. దీంతో ఒక్కసారిగా అందరికీ కళ్ళు బయర్లు కమ్మాయి. ఇంతకీ ఆ కంత్రి ఎన్ఆర్ఐ ఎవరు? గతేడాది అమెరికాలో సాధారణ మరణంగా భావించిన 27 ఏళ్ల వివాహిత మృతి కేసు ఊహించని మలుపులు తిరిగింది. పోలీసుల విచారణలో భయంకరమైన హత్య ఉదంతం వెలుగులోకొచ్చింది. పెళ్లైన 4 నెలలకే తన భార్యను గొంతు నులిమి చంపిన ఆరోపణలపై తెలంగాణకు చెందిన 30 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవినాష్ నార్నేను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన 2025 అక్టోబర్ 27న వాషింగ్టన్లో జరిగింది. మృతురాలిని రజిత సబ్సినేనిగా గుర్తించారు. గత ఏడాది అక్టోబర్ 27న అవినేష్ 911 ఎమర్జెన్సీ నంబర్కు కాల్ చేశాడు. తాను బయటకెళ్లి వచ్చేసరికి తన భార్య పొరపాటున బాత్రూం లోపల లాక్ చేసుకుందని, ఎంత పిలిచినా పలకడం లేదని నమ్మబలికాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అత్యవసర సిబ్బంది బాత్రూం తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. అపస్మారక స్థితిలో ఉన్న రాజితకు సిపిఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆమె మరణించినట్లు ప్రకటించారు. మొదట దీన్ని ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా భావించినప్పటికీ పోస్టుమార్టం రిపోర్టుతో కథ అడ్డం తిరిగింది. రాజిత ఊపిరాడక మరణించినట్లు ఆ రిపోర్టులో తేలింది. దీంతో రంగంలోకి దిగిన డిటెక్టివ్లు అవినాష్ గుట్టు రట్టు చేశారు. ఇండియాలో ఉన్న ఒక మహిళతో అవినాష్ కున్న వివాహేతర సంబంధమే ఈ హత్యకు దారితీసుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. విచిత్రమేంటంటే జూన్ 5, 2025 జరిగిన వీరి వివాహానికి ఆ మహిళ కూడా హాజరైనట్లు దర్యాప్తులో తేలింది. పెళ్లి తర్వాత రాజిత టెక్సాస్ నుంచి సియాటిల్ ప్రాంతానికి కాపురం మారింది. అయినప్పటికీ అవినాష్ ఆ మహిళతో నిరంతరం టచ్లోనే ఉన్నాడు. రాజిత మరణించిన రోజున అవినాష్ ఆ మహిళకు కనీసం 4 సార్లు కాల్ చేసినట్లు పోలీసులు కోర్టుకు సమర్పించిన నివేదికలో తెలిపారు. తాను బాత్రూం తలుపు తీయడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పిన సమయంలోనే ఆమెతో ఫోన్లో మాట్లాడినట్లు రికార్డులు చెప్తున్నాయి. అంతేకాకుండా హత్య చేసిన తర్వాత రాజిత మృతదేహానికి సంబంధించిన ఒక ఫోటోను కూడా ఆమెకు పంపినట్లు, ఆ తర్వాత ఆ మెసేజ్లను డిలీట్ చేసినట్లు అవినాష్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. ఈ కేసులో మరో కీలకమైన విషయం వెలుగులోకొచ్చింది. చనిపోవడానికి ముందు రాజిత తన భర్త ఇచ్చిన స్మూతీ గురించి ప్రస్తావించింది. ఆ స్మూతీ చాలా చేదుగా, కాఫ్ సిరప్ లాగా ఉందని ఆమె చనిపోయే రోజున అవినాష్ కు మెసేజ్ చేసింది. ఈ వివరాలన్నీ ఆధారాలుగా చేసుకుని పోలీసులు అవినాష్ ను ప్రధాన నిందితుడిగా తేల్చారు. రాజిత అంత్యక్రియల ఏర్పాటులో సహాయం చేసిన స్థానిక తెలుగు అసోసియేషన్ వాలంటీర్లు ఈ విషయాలు తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అవినాష్ మాతో మాట్లాడినప్పుడు ఇది హత్య అని గాని, అతనిపై అనుమానం ఉందని గాని మాకు అస్సలు అనిపించలేదని తెలిపారు. రాజితకు ఆరోగ్యం బాగోలేదని, తను బయటకు వెళ్లొచ్చేసరికి బాత్రూంలో పడిపోయిందని మాకు చెప్పాడు అన్నారు. భర్తగా ఆయనే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేశాడని అన్నారు. కానీ అసలు నిజం తెలిసి మేము షాక్ అయ్యామని అన్నారు ఒక వాలంటీర్. చివరికి రాజిత తల్లిదండ్రులు సైతం ఇప్పుడు నిజం తెలిసి కన్నీరు మున్నీరు అవుతున్నారు.